మై ఫస్ట్ వ్లాగ్ ఎట్లుందో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చెప్పండి. థ్యాంక్ యూ. హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ తీయాలి, ఇట్లా తీయాలి, అట్లా తీయాలని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. కాకపోతే ఫస్ట్ దేవునితో స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అనేసి నా ఫస్ట్ వ్లాగ్లో మాకున్న దేవుళ్ళతో మాకున్న మొక్కుల గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము యాదవ్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మల్లన్న దేవుడే. మాకు మల్లన్న దేవుడు ఉన్నారు, మల్లన్న బోనాలు, మల్లన్న పట్నాలు అన్నీ ఉన్నాయి. మా మ్యారేజ్ అయిన తర్వాత కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్ళి బోనం తీసి పట్నం వేసి వచ్చిన నెక్స్ట్ మంతే మా బాబు కడుపులోకి వచ్చిండు. మా బాబు పుట్టకముందు సండే రోజు నాన్ వెజ్ తినేవాళ్ళం. మా బాబు పుట్టిన తర్వాత సండే రోజు నాన్ వెజ్ తినడం బంద్ చేసినాం. సండే నాన్ వెజ్ తినొద్దని చాలామంది అంటారు. కాకపోతే అదే చాలామంది సండే రోజే నాన్ వెజ్ తింటారు. మీలో ఎంతమంది సండే నాన్ వెజ్ తినారో కామెంట్ చేయండి. మల్లన్న దేవునికి ఇష్టమైంది పొగ, మైచాసి. గుళ్ళోళ్ళకి మల్లన్న దేవుడు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ప్రతి ఆదివారం రోజు మల్లన్న దేవునికి కప్ సాంబ్రాణిలో మైచాసి ధూపం వేస్తాం. నెక్స్ట్ మాకు ఐలవోని మల్లన్న స్వామి కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ప్రతి ఇయర్ బోనం చేసి పట్నం వేసి వస్తాం. మా పిల్లల వెంట్రుకలు కూడా అక్కడ దేవునికి అప్పచెప్తాం. నెక్స్ట్ ఎల్లవ తల్లి, మాకు రేగులగుంట ఎల్లవ తల్లి ఉంది. ఇక్కడే ఎల్లవ తల్లి మల్లన్న దేవుడు ఇద్దరు ఉంటారు. మా ఇద్దరు పిల్లలకి పుట్టెంటుకలు అక్కడ కూడా తీస్తాం. ఎల్లవ తల్లికి కూడా బోనాలు పట్నాలు, ఇంకొకటి ఎక్స్ట్రా 3 yearsకి ఒకసారి యాటను కూడా కోస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఫోటో వచ్చేసి రాగిది, మా స్వామి కంచి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కనిపించే రాధాకృష్ణుల బొమ్మ రీసెంట్గా మా స్వామి టూర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇస్కాన్ వెళ్ళిరు, అక్కడ బాగుందనేసి పంచలోహాలది తీసుకొచ్చారు. దానికి ఎంత రేట్ ఉంటుందో కామెంట్ చేయండి, మీరు ఎంత అనుకుంటారో. ఇదేంటి ఇలా అవుతుంది అనుకుంటారు కావచ్చు. అది హారతి ప్లేట్లో అడుగున గంధం రాసి 8 1 రూపీ కాయిన్స్ అంటపెట్టిన. 8 అంటే అష్టలక్ష్ములతో సమానం, అందుకోసమనే. ఈ వాటర్ గ్లాస్లో అదేంటి ఏం చేసినా అని మొన్న ఒక అక్క అడిగింది. అదేంటంటే అందులో నేను గ్లాస్లో నిండా వాటర్ పోసి అందులో కనిపించే శ్రీచక్రం, ఆ శ్రీచక్రం అందులో వేసి కొంచెం పసుపు, కుంకుమ, పూలు, పచ్చకర్పూరం పొడి అందులో వేసి అట్లా సైడ్కి పెట్టేస్తా. నెక్స్ట్ వచ్చేసి సమ్మక్క తల్లి. మా అత్తగారికి లేదు, కాకపోతే మా అమ్మ వాళ్ళకు ఉంది. అనుకున్న పనులు జరిగితే నేను కూడా చేసుకుంటా అనుకున్నా, జరిగినాయి, మేము కూడా చేసుకుంటాం. సమ్మక్క జాతర 2 yearsకి ఒకసారి జరుగుతుంది. ఈ నెక్స్ట్ ఇయర్ జాతర ఉంది. ఈ జాతరకి మా పిల్లల ఎత్తు బంగారం, ఈ ఆట అమ్మవారికి బట్టలు ఓడిబియ్యం సమర్పించుతా అని మొక్కుకున్నా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సమర్పించాలి. ఈ దేవుడు చాలా మహిమ, మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. అందుకోసమనే నేను కూడా అనుకున్నట్టు జరిగితే చేస్తా. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి. మా బాబు సాటర్డే రోజు పుట్టిండు. చిన్నప్పుడు బాగా ఏడ్చేది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఎంటికలు సమర్పించుతామంటే ఏడుపు బంద్ చేసిండు. అందుకోసమనే వెంకటేశ్వర స్వామి మొక్కు కూడా ఉంది మాకు. అసలు ఎంటికలు ఈ దేవునికి ఇస్తాం, ఆ దేవునికి ఇస్తాం అంటున్నావు, అసలు ఎన్ని దేవుళ్ళకి ఇస్తారు అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. ఎన్ని దేవుళ్ళకి ఇస్తామంటే ఫస్ట్ మా ఊరి పోషవ తల్లి దగ్గరికి పోయి 5 కత్తర్లు, నెక్స్ట్ వేములవాడ రాజన్నకి 5 కత్తర్లు, నెక్స్ట్ కొమరవెల్లి మల్లన్న స్వామికి 5 కత్తర్లు, ఐలవోని మల్లన్న స్వామికి 5 కత్తర్లు, నెక్స్ట్ ఎల్లవ తల్లి దగ్గర మొత్తం గుండె చేస్తాం. బాబు ఏడుస్తుండే సాటర్డే పుట్టిండు అని చెప్పేసి తిరుపతికి ఇస్తా అన్నాం. ఇక్కడ గుండు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ హెయిర్ పెంచినాం. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, బాగా హెయిర్ పెరిగింది ఎక్కడికి అంటారు కదా, అది తిరుపతి. సో మొత్తం వచ్చేసి ఇన్ని దేవుళ్ళకి మా పిల్లల ఎంటికలు ఇస్తాం. సేమ్ ప్రాసెస్ మా పాపకి కూడా. ఇందులో ఒక ఫోటో లేదు, అదేంటంటే షిరిడి సాయిబాబా ఫోటో. ఏం లేదు, కాకపోతే ఒకసారి షిరిడి వెళ్ళి రావాలని ఉంది. ఇవన్నీ మొక్కులు కంప్లీట్ అయిన తర్వాత షిరిడి కూడా వెళ్ళి రావాలి. నెక్స్ట్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మా అత్తారు వచ్చేసి నల్గొండ, అక్కడ గుట్ట మీద స్వామి ఉంటారు. ప్రతి ఇయర్ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. నెక్స్ట్ నాకు ఇష్టమైన హనుమాన్. నేను మ్యారేజ్కి ముందు నుండి ఆంజనేయ స్వామిని నమ్ముకొని మంగళవారం నాన్ వెజ్ తినను. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. నేనేమో మంగళవారం నాన్ వెజ్ తినను, మా సార్ వాళ్ళేమో ఎల్లవ తల్లి ఉంది కాబట్టి మంగళవారం రోజే నాన్ వెజ్ తీసుకొచ్చుకొని తింటారు. అత్తగారింటికి వచ్చిన తర్వాత అమ్మగారింటి దగ్గర ఉన్నాయి బంద్ చేయాలి అని అన్నారు, కానీ
ఎందుకో ఇంకనైతే బంద్ చేయలే, ఫ్యూచర్లో ఏమవుతుందో చూడాలి ఇక. ఇక్కడ దగ్గరలో అగ్రహారం ఉంటుంది, వీలున్నప్పుడు అగ్రహారం వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాం. కానీ ఇంతవరకు అయితే మ్యారేజ్ అయిన దగ్గర నుండి కొండగట్టు వెళ్ళలే. తొందరలో కొండగట్టు కూడా వెళ్ళి రావాలి. అసలు నువ్వు చెప్పడం మర్చిపోయినావు, మీరు వేములవాడలోనే ఉండేది, అసలు శివయ్య గురించి ఏం చెప్పలేవని మీకు డౌట్ రావచ్చు. అసలు శివయ్య గురించి చెప్పాలంటే ఎంత టైం అయినా సరిపోదు. శివయ్య దర్శనానికి వెళ్తే జంట కౌలాలను కట్టేస్తాం, పిల్లలు ఎత్తు బంగారం మంచి పెడతాం, ఇద్దరు పిల్లలే పుట్టెంటికలు తీస్తాం. నేను కూడా 5 కత్తర్లు ఎంటికలు దేవునికి సమర్పించుకుంటా. మ్యారేజ్ కన్నా ముందు నుండే నేను మండే రోజు నాన్ వెజ్ తినను. మ్యారేజ్ తర్వాత మా స్వామి కూడా మండే రోజు తినాడు. ఇద్దరం మండే రోజు నాన్ వెజ్ తినం. మీకు ఒకటి చూపించాలి, ఇది నేనే రెడీ చేసిన గల్లా. సండే రోజు దేవునికి డబ్బులు వేస్తాం, ఆ డబ్బులు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుళ్ళ కోసం ఖర్చు పెడతాం. అది నేనే రెడీ చేసిన, ఎట్లుందో కామెంట్ చేయండి. ఇవే అండి మాకున్న దేవుళ్ళతో ఉన్న మొక్కులు. టోటల్ మేము సండే, మండే, ట్యూస్డే 3 డేస్ నేను నాన్ వెజ్ తిన్నాను. మా స్వామి సండే, మండే 2 డేస్ నాన్ వెజ్ తిన్నాడు. ఆదివారం రోజు మల్లన్న స్వామి, సోమవారం శివయ్య, మంగళవారం హనుమాన్, మళ్ళా ఎల్లవ తల్లి, బుధవారం ఐలవోను మల్లన్న, గురువారం బాబా, శుక్రవారం లక్ష్మీదేవత, అందులోనే సమ్మక్క సారక్క తల్లి, శనివారం వెంకటేశ్వర స్వామి. ఇవే మాకున్న మొత్తం దేవుళ్ళు, మాకున్న మొక్కులు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.